నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి విట్ వర్సిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. స్టార్టప్ల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. గతంలో ఐటీని ప్రోత్సహించానని, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి ప్రాధాన్యమిస్తున్నామని సీఎం వెల్లడి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ వెల్లడి. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకి సూచన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకుందని వ్యాఖ్య. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు కీలక స్థానాలు రాణిస్తున్నారని, సిలికాన్ వ్యాలీ వంటి టెక్నాలజీ కేంద్రాల్లో అనేక ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానంలో ఉంటున్నారని కొనియాడారు. శాంతను నారాయణ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. S&P 500 బోర్డు మెంబర్స్లో భారతీయులు 25% ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా రాణిస్తున్నారో ఒక ఉదాహరణ. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్లో దగ్గర 13 నుంచి 15% మన వాళ్లే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి అరుదైన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తొందరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం. 5 జోన్స్లో విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా, అనంతపూర్, రాజమండ్రి కేంద్రంగా 5 జోన్స్ పెడతాం. అదే మాదిరిగా పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, స్టార్టప్ ఎకోసిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరినీ కూడా పిలిపిస్తాం. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. ఒకప్పుడైతే ఏ చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసు పోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, నేటివిటీ కావాలన్నా అన్నిటికి వెళ్ళాలి. అన్నెసరీ సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ కూడా గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను, వాట్సాప్ గవర్నెన్స్. 1000 సేవలు వాట్సాప్ ద్వారా మీ సెల్ ఫోన్లోనే ఏ సేవలు కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా. అందులో కూడా మీరు ఫిల్అప్ కూడా చేయక్కర్లేదు. నెంబర్ కొట్టి హాయ్ అని ఏం కావాలనో చెప్తే ఆటోమేటిక్గా సేవలు మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి అందరికీ. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర 2,60,000 రూపాయలు ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జీఎస్టీపీ మీరు
తాడికొండ నియోజకవర్గ పరిధిలోని ఫిరంగిపురం శాంతిపేట వేమన అపార్ట్మెంట్ ఎదురుగా ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సనెక్కల ఉమాశంకర్ గారు, డాక్టర్ శిరీష గారు, డాక్టర్ సిరి గారు మరియు అహల్య హాస్పిటల్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ మీరు కూడా వెళ్ళండి, దగ్గర రండి, ఏం పర్వాలేదు. అవునా? సార్ ఇటు చూడరా ఫోటో ఫోన్ సార్ కొద్దిగా నవ్వాలి. రైట్ ఓకే. ఆ టైంలో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే విలేజ్లో ఫస్ట్ రెస్పాన్స్ అయ్యేది ఆర్పీ డాక్టర్స్. ఈరోజు ఈ ఫిరంగిపురంలో అహల్య ట్రస్ట్ వారు ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ని హైలైట్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తగా తీసుకుంటూ, హైడ్రేషన్ అంటే వాటర్ కంటిన్యూస్గా తాగుతూ, ఎండకి ఎక్కువ తిరగకుండా, వర్క్ అంటే పొలం పని ఉంటే మార్నింగ్ 6 నుంచి 12 లోపల పూర్తి చేసుకొని తావాలి. అలానే పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా టైంకి మెడిసిన్స్ తీసుకోవటం, బీపీస్ తీసుకోవటం, తీసుకునే ఆహారాల్లో కూడా మీకేమైనా డౌట్లు ఉంటే ఎలా తినాలని అంటే మీరు తెలుసుకోవచ్చు. మాతో డాక్టర్ సిరి గారు, డాక్టర్ శిరీష గారు ఇవాళ వచ్చారు. మంచి అనుభవం కలిగిన డాక్టర్స్. ఇలాంటి సంతానం లేని వాళ్ళకి దాదాపుగా ప్రతి సంవత్సరం 80 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి చాలా తక్కువ రేట్స్ తోటి సంతానం అందేటట్టు కూడా మా హాస్పిటల్ ప్రయత్నం చేస్తుంటుంది. ఇలానే కష్టమైన కాన్పులకి వాటికి కూడా తగిన చర్యలు తీసుకొని తల్లి బిడ్డ క్షేమంగా ఉండేట్టుగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు మనకు ముఖ్యమైన ఇక్కడ ప్రతి నిత్యం ప్రజాసేవలో ఉండే మన ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు. వారిని ఇప్పటి నుంచి కాదు, మా మదర్ కూడా చెప్తుండేవాళ్ళు, విలేజ్లో ఏ ఆరోగ్య ఫెసిలిటీస్ లేని చోట నేనున్నాను అనే భరోసా ఉండేది మన ఆర్ఎంపీ డాక్టర్స్ చూస్తేనే. వాళ్ళు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ సేవలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. నేను డాక్టర్ సిటీలో పనిచేస్తే వాళ్ళు ప్రజల దగ్గర ఉండే నిత్యం బాబాయ్ అంటే పిలుస్తారు, అయ్యా అంటే పిలుస్తారు, అంకుల్ అంటే వస్తారు, ఇంటికి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళ సేవలు ఎప్పటికీ మర్చిపోలేరు. వాళ్ళు సత్కరించుకొని ఒక్కసారి మా కృతజ్ఞతలు వాళ్ళు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి ఏ భార్గవ తేజ ఆధ్వర్యంలో జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక అనంతరం మేయర్గా కోవెలమూడి నవీంద్రకు డిక్లరేషన్ అందించి ప్రమాణ స్వీకారం చేయించిన ప్రిసైడింగ్ అధికారి భార్గవ తేజ. మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. ఈరోజు గుంటూరు మేయర్ పీఠం కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి శ్రీ కోవెలమూడి రవీంద్ర గారు, నాని గారు గెలవటం మా అందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. మొట్టమొదటిగా దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులందరికీ, ముఖ్యంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఎమ్మెల్యేలకు అందరికీ, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రెండో విషయం, గత 20 సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటును త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళారు. కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మూడవది, ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా 25 మందో ఎన్నో
కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా, అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్స్ ఫాస్ట్గా అవ్వటానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడండి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం. తర్వాత 4వది, ఈ విధమైనటువంటి మార్పులు చేయటానికి అందరికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మేము కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ అయిపోతే ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఇవి కూడా కార్పొరేషన్లు పంచాయతీలు కనుక అవ్వగలిగితే ఇవన్నీ తలనొప్పి ఉండదు ఎవరికి కూడా. అందరూ ఒక సిస్టమేటిక్గా, ఇప్పుడు ఎందుకంటే దాదాపు సంవత్సరం అయిపోయింది ఇవన్నీ మారేటప్పటికే, అది ఇంత ప్రయత్నం చేస్తే ఒక సంవత్సరం పట్టింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందు సిస్టమేటిక్గా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము కూడా దానికి కృషి చేస్తాం. ఏదేమైనప్పటికీ ఒక నిజమైన కార్యకర్తకు మంచి జరిగింది, గుంటూరు ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది. ఈ భాగంలో ప్రతి ఒక్కరూ, ప్రజలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం. ఒకరికి ఒకరు ఇచ్చుకోవాల్సిన రెస్పెక్ట్ కంపల్సరీగా ఉండాలి. అవన్నీ ఎవరిది అయినా కూడా, ఏ పదవైనా కూడా ఒక వ్యక్తిగతం కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనల్ని గెలిపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పట్ల కృతజ్ఞత కూడా ఉండాలని కోరుకుంటూ దానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాని గారికి గుంటూరు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మాట్లాడండి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకి సూచించారు. ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ లక్ష్యంగా దేశంలోని 100% రక్షణ రంగ ఉత్పత్తులు తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ కి ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానం పలికారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై సిపిఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను తొలగిస్తామని రఘురామ ప్రకటించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. పేదల నివాసాల తొలగింపుని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అడ్వాన్స్ కడితే మేము ఇల్లు ఇస్తామంటున్నారు. చిన్న ఇల్లు, సింగిల్ రూమ్ హౌసెస్కి, అది కూడా స్లమ్స్లో, వెనకబడినటువంటి స్లమ్స్లో ఎక్కడ తెచ్చి కడతారు పేదల పోయి? ప్రభుత్వం ఇవ్వండి, తలా 25,000 ఇచ్చి అడ్వాన్సులు కట్టి ఇల్లు మీరే అద్దెకి చూపెట్టండి. మీ బాధ్యత లేదా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రత్యామ్నాయం చూపెట్టకుండా ఇల్లు ఖాళీలు చేయించడానికి లేదు. పేదవాళ్ళ ఇల్లు, వాళ్ళంతా అత్యంత నిరుపేదలు, కూలీనాలు చేసుకునేవాళ్ళు, ఆ పూట పని చేసుకుంటే కానీ పొట్ట గడవనటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ మీద మీ ప్రతాపం అని చెప్పి అడుగుతున్నాను. అందుకని ఈ చట్టబద్ధంగానే తొలగించాము అని చెప్పి, ప్రత్యామ్నాయం ఇచ్చి తొలగించామని చెప్పినటువంటిది వాస్తవం కాదు. ప్రత్యామ్నాయం చూపలేదు. ఇప్పుడు వాళ్ళని దిక్కున్న చోట తలావు దిక్కెళ్ళి ఒక రకమైన నిరాదరణకు గురైతే మేము క్యాంప్ పెట్టి, ఇప్పుడు మీరు పోయి చూడండి, ఎవరికైనా తెలుస్తుంది, ఆయన కూడా పోయి చూడవచ్చు. క్యాంప్ పెట్టి అక్కడ వంటలు పెట్టుకొని అక్కడ బతుకుతున్నారు వాళ్ళు. రోడ్డు మీద షామ్యానాలు వేసుకొని దాని కింద బతుకుతున్నారు. మా నాయకులు కూడా అక్కడ వాళ్ళతో పాటు పనుకుంటున్నారు వాలంటీర్స్గా. వాళ్ళకి పాలకోడేర్లు, ఇతర అన్ని గ్రామాల పరిస్థితే. ప్రజల ఆమోదంతో చేశానంటున్నారు. వీళ్ళు ప్రజలు కాదా? వీళ్ళెవరు? పేద ప్రజలు కాదు. మీ దృష్టిలో ప్రజలంటే ధనవంతులేనా? బ్రోకర్లను, లేకపోతే భూస్వాములు, దురాక్రమణదారుల, ప్రభుత్వ భూములను అక్రమంగా అనుభవిస్తున్న వాళ్ళ, లేకపోతే పెద్ద పారిశ్రామికవేత్తల? ఎవరు ప్రజలంటే? ఈ పేద ప్రజల ఓట్లు మీ వాళ్ళంతా. నాకు తెలుగుదేశం కార్యకర్త చూపెట్టాడు ఆయన కార్డు, తెలుగుదేశం కార్డు చూపెట్టి, నేను తెలుగుదేశం కార్యకర్తలండి, కార్డు ఇది కూడా, నన్ను కూడా కోలగొట్టారు, నీ దిక్కున్న చోట పోయి చెప్పుకోమన్నారండి, ఏమిటండి అన్యాయం నన్ను అడుగుతున్నాడు ఆయన. వాళ్ళు చెప్పాలి వాళ్ళ సమాధానం వాళ్ళకి. ఆ కాలనీలో 80% తెలుగుదేశానికి ఓటేసినటువంటి వాళ్ళు. పోనీ అట్లా అనుకున్నా కూడా ఏమిటి అన్యాయం? ఆ ప్రజలు కాదా వాళ్ళు?
కాబట్టి ఇది ఆయన లేవనెత్తిన సమర్థించుకోవడానికి చెప్పిన అంశాలు ఏవి కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమంటున్నారు, 15 రోజుల్లో మిగతా వాడిని కూడా కోర్టు ఆర్డర్ చేసి కూలగొడతానంటున్నారు. అంత బహిరంగంగా ఈయన ఏమన్నా మ్యాజిస్ట్రేటా, కలెక్టరా, ఏ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి? డిప్యూటీ స్పీకర్కు ఉన్న జ్యుడిషియల్ అధికారాలు నాకు తెలియదు, అసెంబ్లీ పరిధికే అనుకుంటున్నాను నేను. స్పీకర్ గారైనా ఆయనకు నేర్పించాలి పార్లమెంటరీ లాంగ్వేజ్. స్పీకర్ గారు చాలా సంస్కారవంతంగా వ్యవహరిస్తున్నారు. మరి డిప్యూటీ స్పీకర్ గారు మరి ఈ ఉన్న జ్యుడిషియల్ రైట్స్ ఏమిటి? నేనే కూలగొట్టిస్తాను బహిరంగ చెబుతున్నాడు. అంతకుముందు కాస్తకొస్తే ఏమైనా అనుమానం ఉండేది, కొంచెమన్నా ఉండేదేమో ఈయన పాత్ర ఉందా లేదని. ఇప్పుడు పూర్తిగా ఆయన నివృత్తి చేశారు. నేనే కూలగొట్టించాను, మిగతా కూడా కూలగొట్టిస్తాను, బహిరంగ నేను పేదల ఇళ్ళు కూలగొట్టిస్తాను 15 రోజుల్లో ప్రకటిస్తే ప్రభుత్వం ఏం చేస్తున్నది? చట్టబద్ధంగా ఈ ప్రభుత్వం దాన్ని ఆపుతుందా, లేకపోతే ఈ విధ్వంసాన్ని కొనసాగిస్తుందా? నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. నేను బహిరంగ ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, నియోజకవర్గంలో పేద ప్రజల ఇళ్ళు నేను కూలగొట్టిచ్చేస్తాను, 15 రోజుల్లో లేపేస్తాను అని చెబితే ప్రభుత్వం దీన్ని ఆమోదించి కూలగొడుతుందా, లేకపోతే కాపాడుతుందా పేదల్ని? ఇది తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఇది సవాలు. వాళ్ళకి ఇది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి వాళ్ళు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ఆ సంపదను అర్హులైన ప్రజలకు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానం నేటికి అమలు కాకపోవడం చాలా దారుణమని, అర్హులైన నిరుపేదలకి వృద్ధాప్య పెన్షన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు తెలిపారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్న వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు మంజూరు చేయడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ రాజ్యం అనే మాటలు మాత్రం బాగా చెప్తున్నారు. నెలకు ఒకసారి ప్రతి నెల 1వ తారీఖు మాత్రం పాత పెన్షన్లు ఇవ్వడం కోసం ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికీ 11 నెలలు అవుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు 1,30,000 మంది మరణించారని వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మరోవైపు ఈ 11 నెలల కాలంలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ రద్దయిన పెన్షన్దారులు చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పటికి 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వితంతులుగా వారికి కూడా ఒక్క పెన్షన్ అంటే రిలీజ్ చేయట్లా. మరి పెన్షన్లు మంజూరు చేయకుండా ఇది అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వం అని ఎలా చెప్తారు ముఖ్యమంత్రి గారు? నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు 24వ తారీఖున. ఆ సర్క్యులర్లు ఏంటి? ఇప్పుడు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారు 2024 10వ నెల వరకు మరణించిన వారికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం పెన్షన్లు ఇస్తారంట. అంటే మిగిలిన చనిపోయిన కుటుంబ సభ్యులకు పెన్షన్లు ఎవరా? ఓఏపీ వయసు వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఎవరా? వికలాంగులు సదరం సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి పెన్షన్లు ఎవరా? ఆ ఇచ్చే సర్టిఫికేట్లు కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. సంపద సృష్టిస్తాం, సంక్షేమం అమలు చేస్తాం అంటున్నారు. అంటే సంపద సృష్టించడం అంటే గత 11 నెలలుగా అరువు లేని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళ పెన్షన్ని ఈ ప్రభుత్వం ఖజానాలో నింపుకొని సంపద సృష్టిస్తారా? పేదల కడుపులు కొట్టి సంపద సృష్టించరా? పింఛన్దారులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు వాళ్ళకి ఇవ్వాల్సిన పింఛన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి సంపద సృష్టిస్తారా? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? మంచి ప్రభుత్వం అంటే? ఖచ్చితంగా వెంటనే మీరు తప్పు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వెంటనే అరువు లేని వాళ్ళందరికీ వెంటనే పెన్షన్లు ఇచ్చే వాళ్ళని సంక్షేమాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మరి పెన్షన్దారుల సాధన కమిటీ తరఫున చేస్తున్న పోరాటానికి సిపిఎం గా మేము మద్దతు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో పెన్షన్దారులు పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళనకి వెనకాడరనే సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణం మే నెలలో ఇచ్చే కొత్త పెన్షన్లు అందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మే 2న మోడీ పర్యటనపై కలెక్టర్లతో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో హోంమంత్రి అనిత సమీక్షించారు. సమీక్షకు హాజరైన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర. అమరావతి పనుల పునఃప్రారంభ సభకి జిల్లా నుంచి భారీ జన సమీకరణపై చర్చ. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకి ఆదేశాలు జారీ. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున అమరావతి పనులు పునఃప్రారంభానికి వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగలాగా, ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. అటు హైదరాబాద్, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది,
ఇలా అన్ని రాష్ట్రాలకు ఉంది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఆ రోజున రైతులు కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేసుకుని అమరావతిని కాపాడుకోవాలని చెప్పి నినదించారు, రక్తాలు కార్చుకున్నారు. ఇవాళ వాళ్ళ అందరి ఆకాంక్షకి మరి రూపం దాల్చేదానికోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈరోజు మరి అన్ని పనులు కూడా పునఃప్రారంభించుకోవడానికి ప్రధానమంత్రి గారు రావడం అనేది మనందరికి కూడా చాలా శుభప్రదం. వారి రాకని మనందరం కూడా గౌరవించుకుంటూ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అలాగే అన్ని జిల్లాల్లో, ఎందుకంటే ఇటు కృష్ణా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. వచ్చిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి విట్ వర్సిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. స్టార్టప్ల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. గతంలో ఐటీని ప్రోత్సహించానని ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వెల్లడి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ వెల్లడి. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకి సూచన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.